లైఫ్లో ఏం చేసామని ఒక్క క్షణం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఈ పిల్లలతో గడిపిన మధుర క్షణాలే గుర్తుంటాయేమో. ఏంటి వివేక్ ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మనమంతా కలిసి పిల్లల్ని కేర్ తీసుకోగలం, కానీ ఇలాంటి ఆశ్రమాలు కొన్ని వందలు ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాగే మనం మన ఫ్రెండ్స్ని మీట్ అయ్యి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని వీలైనన్ని ఆశ్రమాలకి హెల్ప్ చేద్దాం. మనం ఫ్రెండ్స్కి చెప్పడం, వాళ్ళు నెగిటివ్ రియాక్ట్ అవ్వడం, మళ్ళా పాజిటివ్ అవ్వడం, ఇదంతా టైం తీసుకుంటుంది. ఎక్కువ మందికి హెల్ప్ చేయలేం. మనం వేసే ఒక్క అడుగు 100 మందికి సొల్యూషన్ అవ్వాలి. కరెక్టే, కానీ ఇంతకంటే మనం ఏం చేయగలం? అదే ఆలోచిస్తున్నా. ఏంది బావా చూస్తున్నావు? కానీ ఆశ్రమానికి వెళ్ళినప్పటి నుంచి తాగాలంటే ఏదో తప్పు చేస్తున్నా అనిపిస్తుందిరా. అందుకే మానేస్తున్నాను రా. బావా, నేను ఒక్కసారిగా మందు మానేస్తే జనాలు నమ్మరు, కానీ కొద్ది కొద్దిగా మానేస్తాను బావా. అయితే నేను మానేస్తా. అవును, మన లింగంగాడేడి? వీడి పని బాగుందిరా. మార్నింగ్ నుండి కాల్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తావేంటి? బయటకు వెళ్దామని చెప్పానుగా. ఎక్కడికి వెళ్ళావు? ఆశ్రమానికి వెళ్ళావా? అదేం లేదురా, కొంచెం ఇంపార్టెంట్ పని ఉంటే బయటకు వెళ్ళాను. అంటే నేను నీకు ఇంపార్టెంట్ కాదా? నీ పనులు నీ జాబే ఇంపార్టెంటా? చూస్తున్నా ఈ మధ్య అస్సలు కేర్ చేయటం లేదు. రే, నేను మళ్ళీ కాల్ చేస్తాను రా. హలో హలో. నానా బాగున్నారా? బాగున్నారా? అదే బ్యాంకులో డబ్బులు తీసుకున్నాను, నీకు చెప్దామని ఫోన్ చేశాను. చెప్పండి నాన్న. నానా సరే, నువ్వు జాగ్రత్తరా. సరే నాన్న, మీరు కూడా జాగ్రత్త. సరేరా. ఎవరితో మాట్లాడుతున్నావు? నాన్నతోరా. అంటే మేం మనుషులం కాదా? కొంచెం బిజీగా ఉన్నా, అర్థం చేసుకోరా. అంటే తమరు బిజీగా ఉంటే కట్ చేస్తారు, ఫ్రీగా ఉంటే మాట్లాడతారు. రేపు మూడొస్తేనే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను అంటారు. అంతా నీ ఇష్టమేనా? నేనేమైనా టైం పాస్ చేసే కాల్ గోల్ని అనుకున్నావా? బావా, ఏమైనా వెన్నెల చాలా మంచి అమ్మాయిరా. వెన్నెల ఆ అమ్మాయి లేకపోతే ఈ లైఫ్ ఇంకోలా ఉండేదేమోరా. అలాంటి అమ్మాయి, ఒక్క అమ్మాయి చాలరా ఈ లైఫ్కి. అయిపోయిందిరా, అంతా అయిపోయిందిరా. అమ్మాయి రాసులు అది ఎప్పుడు కోపంగా ఉంటుందో, ఎప్పుడు కూల్గా ఉంటుందో. ఏమైందిరా? బానే ఉంటున్నారుగా. కోడి కష్టాలు పీసులు తినే నీలాంటి వాడికి ఏం తెలుస్తారా? ప్రాబ్లం ఏంట్రా? ఒక్కటని కాదురా, అదొక ప్రాబ్లంల ప్యాకేజీ. ఎక్కడికి వెళ్ళాలన్నా చెప్పి వెళ్ళాలంటుందిరా. నా జుట్టు, నా గోల్డ్, నా షర్టు, నా ప్యాంటు, నా నవ్వు, నా ఏడుపు అన్ని తనకు నచ్చినట్టే ఉండాలంటుందిరా. అంత జాగ్రత్తగా చూసుకుంటుందారా? పీకేవల పిల్లాకులు పొర బోండా. బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తది. గాజులని, రింగులని, బొంగులని, అది బాగుందా, ఇది బాగుందా, నలుపు, తెలుపు, ఎరుపు, ఆడసోది మామా. అయితే ఫోన్ ఎత్తకు. ఫోన్ ఎత్తలేదనుకో, టింగుమని మెసేజ్ పెట్టేస్తది. నా మీద నీకు ప్రేమ తగ్గిపోయిందిలే అని. ప్రేమ ఏమన్నా నెత్తి మీద బొచ్చారా రాను రాను తగ్గిపోవడానికి? నేను ఏ చిన్న తప్పు చేసినా గుర్తు పెట్టుకుంటుందిరా. అది కడుపుకి అన్నం తింటుందా, మెమరీ కార్డులే తింటుందా? ఆడా మగాని తేడా చూడదురా. మాటకు మాట ఓ ఎక్కేస్తది. అసలు సర్దుకుపోదామన్న సాఫ్ట్వేరే లేదు మామ దానిలో. రే, లవర్ అంటే ఒక ముద్దు, ముచ్చట, కొంచెం ఫీల్ ఉండాలి. దీనిలో మొత్తం ఫైరే ఉంటుందిరా. నాకు ఫ్యూచర్ తలుచుకుంటే భయం వేస్తుందిరా. వస్తున్నారా? 5 minutes. రూమ్లో ఎవరు లేరు కదా? అమ్మా, మా అమ్మ ఇప్పుడు ఈ హాస్టల్లోనే ఉంటుంది, తెలుసమ్మా? తెలుసు అంకుల్, తను మా రూమే. ఊరు నుంచి వస్తున్నాను చెప్పాను, ఫోన్ చేస్తే కలవట్లేదమ్మా.
1 మినిట్ అంకుల్, నేను తన ఫ్రెండ్ నెంబర్ కాల్ చేసి కనుక్కుంటాను. అలాగేనమ్మా. ఎక్కడున్నా అక్క? రాకేష్ రూమ్లోనే. హాస్టల్కి మీ నాన్నగారు వచ్చారు. ఓ షిట్, మర్చిపోయాను. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయవే, నేను ఈవినింగ్ వస్తాను. ఏమని చెప్పను? ఒక నిమిషం ఉండు, నాన్న ఫోన్ చేస్తున్నారు. హలో నాన్న, నీకు చెప్పడం మర్చిపోయి ఇంటర్వ్యూకి వచ్చాను. ఈవినింగ్ వస్తాను, బాయ్. హే, బాగా కవర్ చేశానా? అంకుల్, ప్రియా ఇంటర్వ్యూకి వెళ్ళిందంట, వచ్చేసరికి ఈవినింగ్ అవుతుందంట. మీకు చెప్పడం మర్చిపోయిందంట, తన ఫ్రెండ్ చెప్పింది. ఇంటర్వ్యూకే వెళ్ళింది కదమ్మా? ఇంటర్వ్యూకి వెళ్ళింది అంకుల్. సరేనమ్మా, నేను సాయంత్రం వస్తాను. మా అమ్మాయి ప్రియా ఇలా చచా, నాకు నమ్మకం ఉందమ్మా. కానీ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే ఏదో భయం వేస్తుంది. కానీ నా కూతురు అనుకున్నప్పుడు నమ్మకంగా ఉంటుంది. నాకే కాదమ్మా, కూతురున్న ఏ తండ్రికి అయినా ఇలాగే ఉంటుంది. మీ నాన్నకైనా ఇలాగే ఉంటుందమ్మా. మరి వాళ్ళకి తల్లిదండ్రులు గుర్తున్నారమ్మా? సరే, జాగ్రత్త అమ్మా. వాళ్ళకి తల్లిదండ్రులు గుర్తున్నారమ్మా? జాగ్రత్తమ్మా. సరే నాన్న. నువ్వు మీ ఫ్రెండ్స్తో ఉండటం నాకు ఇష్టం లేదు, అంతే. సరే, ఉండను. ఇవాళ ఇది, రేపు ఇంకొకటి. ఇలా జీవితాంతం కాంప్రమైజ్ అవుతూనే ఉండాలా? నా కోసం ఆ మాత్రం కాంప్రమైజ్ కాలేవా? సరే, మరి నువ్వు నా కోసం ఏం కాంప్రమైజ్ అయ్యావు? కదా, కాంప్రమైజ్ అనే పదం నీ దాకా వచ్చేసరికి కష్టంగా ఉంది కదూ? ఓహో, మరి కొత్తలో కలిసినప్పుడు ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, నీ ఇష్టమే నా ఇష్టమని ఎందుకన్నావు? కొత్తగా కలిసిన ఎగ్జైట్మెంట్ లో ఏదో అంటాం, అవన్నీ పట్టించుకుంటే ఎలా? కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు. ఇద్దరం సంతోషంగా ఉండాలంటే ఒకరిష్టాలని ఒకరు గౌరవించుకోవాలి. అంతేకాని అంతా నేను చెప్పినట్టే జరగాలి అని అనుకోకూడదు. మనం అనుకుంటే ప్రేమ, నేను అనుకుంటే స్వార్థం. నాకు మనం కావాలి, నీకు మనం కావాలో నువ్వే కావాలో నిర్ణయించుకో. వెన్నెల, ఈ మధ్య నీ మీద ఏంటేంటో అనిపిస్తుంది. అదేంటో నువ్వైనా క్లారిటీ ఇస్తావా? ఆహా, ఏమనిపిస్తుంది? ఇద్దరం పార్కులో మనసు విప్పి మాట్లాడుకోవాలని, ఆహా, నీకిష్టమైన టెంపుల్కి మనిద్దరం వైట్ డ్రెస్లో వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని, నువ్వు నా నుదుటిపై కుంకుమ పెట్టి, ఇద్దరం కొబ్బరి తింటూ నువ్వు నా భుజంపై తలవాల్చుకొని మాట్లాడుతుంటే ఆ రొమాన్స్ ఫీల్ అవ్వాలని. ఆహా, ఇంకేమనిపిస్తుంది? అప్పుడప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలని, ఎవరైనా అవ్వ కనిపిస్తే 10 రూపాయలు ఇవ్వాలని, నాకిష్టమైన బ్లాక్ డ్రెస్లో నీ నుదుటిపై కిస్ చేయాలని. ఈ ఫీలింగ్స్నే ఏదో అంటారంట, నాకైతే తెలియదు,
నీకేమైనా తెలుసా? నాకు కూడా తెలీదు. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు వివేక్. నీకన్నానా? ఐ లవ్ యూ. మనం అనుకుంటే ప్రేమ, నేను అనుకుంటే స్వార్థం. నాకు మనం కావాలి, నీకు మనం కావాలో నువ్వే కావాలో నిర్ణయించుకో. నాకు మనం కావాలి, నీకు మనం కావాలో నువ్వే కావాలో నిర్ణయించుకో. లిపు, చెప్పు. నాకు మనమే కావాలిరా. సో స్వీట్. థ్యాంక్ యూ. నాకు తెలిసిన అంకుల్ బిజినెస్ మ్యాన్. అలాంటి వాళ్ళని కలిస్తే కొంచెం ఎక్కువ ఫండ్స్ ఇవ్వచ్చు. మనం వెళ్ళి అడగగానే మనకెవరు సపోర్ట్ చేయరు. ముందు మనకంటూ ఒక గుర్తింపు రావాలి. సో తక్కువ టైంలో ఎక్కువ మందికి మనం తెలియాలంటే మనకి కావాల్సిన సపోర్ట్ మీడియా. మంచి ఐడియా. కానీ మనం వెళ్ళి మీడియా వాళ్ళని కలిస్తే వాళ్ళు మనల్ని పట్టించుకుంటారంటావా? మీడియానే మనల్ని కలిస్తే ఎలా? అమీర్పేటలో యువతరం కదిలింది. అనాథ పిల్లలకు హెల్ప్ చేయడం మనందరి బాధ్యత అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఎప్పటి నుంచో నాకు వచ్చే శాలరీలో మంత్లీ ఎంతో కొంత హెల్ప్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఈ యువతరం టీం ద్వారా నా వంతు సాయం నేను చేస్తాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకెవరూ హెల్ప్ చేయాల, నేనెందుకు హెల్ప్ చేయాలి? ఆకలంటే ఏమిటో నాకు తెలుసయ్యా. ఇదిగో నా వంతుగా 100 రూపాయలు. మా ఇన్స్టిట్యూట్ తరపున అనాథ పిల్లలకు కంప్యూటర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ ఎ గుడ్ థాట్. మేము కూడా 10 మంది అనాథ పిల్లలకి ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఇస్తాం. వివేక్, మన కంపెనీ తరపున ప్రతి ఎంప్లాయ్ శాలరీ నుంచి 1% అనాథ పిల్లలకు డొనేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏదో అనాథ పిల్లల కోసం నాకు తగినంత. థ్యాంక్ యూ సార్. బాగుందమ్మా. అమీర్పేట్లో యువతరం కాన్సెప్ట్. ఈ పాయింట్ మీద ఒక మంచి సినిమా తీయాలనుకుంటున్నాను. టైటిల్ అమీర్పేట్లో. గుడ్ సార్. దీంట్లో హీరో నువ్వైతే ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ సో మచ్. అనాథ పిల్లలకు హెల్ప్ చేయడానికి మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సో హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? యా, వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. వాట్స్ యువర్ నెక్స్ట్ ప్లాన్? మన చుట్టూ ఆర్ఫన్స్తో పాటు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ బ్లడ్, ట్రాఫిక్, గ్లోబల్ వార్మింగ్, ఇలాంటి వాటి మీద ఆల్రెడీ చాలా ఎన్జిఓస్ వర్క్ చేస్తున్నాయి. ఈ ఎన్జిఓస్తో కలిసి మేమంతా వర్క్ చేయాలనుకుంటున్నాం. దట్స్ అవర్ నెక్స్ట్ మోటివ్. Save life.
క్షణికావేశంలో కొంతమంది యువత మద్యం సేవించి చేసిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్యని మనందరం కోల్పోయాం. అటువంటి రమ్యను మళ్ళీ తిరిగి తీసుకురాగలమా? ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. మనలో చాలా మంది ఫంక్షన్స్ కి పోటీ పడి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ చేస్తుంటారు. ఆ ఐటమ్స్ లో చాలా వరకు వేస్ట్ చేస్తుంటారు. అలా ఆహారాన్ని వృధా చేసే అధికారం గాని హక్కు గాని మనకు లేవు. ఎందుకంటే ఆహారం మన జాతీయ సంపద. ప్లీజ్ డోంట్ వేస్ట్ ఫుడ్.